అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను దోస ఆవకాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను ఇక్కడ ఒక 1/2 kg దోసకాయని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో నేను ఒక చిన్న గ్లాస్ కారం వేసుకుంటున్నానండి. ఒక చిన్న గ్లాస్కి కొద్దిగా తక్కువ ఉప్పు వేసుకుంటున్నానండి. ఒక 3/4 గ్లాస్ ఆవపొడి వేసుకుంటున్నానండి. ఒక స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నాను. అండ్ ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకుంటున్నాను. అన్ని ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ గానుగ పల్లి నూనె వేసుకుంటున్నానండి. మీరు నార్మల్ పల్లి నూనె కూడా వేసుకోవచ్చు. దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మన పచ్చడికి పోపు వేసుకుందామండి. నేను ఒక ప్యాన్ పెట్టేసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆవాలు అండ్ ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకుంటున్నానండి. ఒక 6 నుంచి 8 ఎల్లిపాయల్ని దంచుకొని వేసుకుంటున్నాను. దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. ఇందులో నేను కొద్దిగా ఇంగువ వేసుకుంటున్నానండి. ఇంగువ అనేది ఆప్షనల్ అండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మన పోపు రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న దోసకాయ ముక్కల్లో ఈ పోపును వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అంతే అండి, దోస ఆవకాయ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే నోరూరేలాగా ఉంది కదా. దీన్ని వేడి వేడి అన్నంలో తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.